కరీంనగర్లో 33 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయని వారన్నారు. పర్యావరణ హితంతో నడిచే ఎలక్ట్రిక్ బస్సులతో డీజిల్ ధరల తిప్పలు తప్పవని అన్నారు. తప్పనున్నాయని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్ రీజియన్కు చేరుకున్న 33 బస్సుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్తో ఆర్టీసీ బస్సు నడపడమే ఇటు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం లోపల ఇటు తర్వాత డీజిల్ ఇంధనాలతో కూడా పర్యావరణానికి హాని చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అందరు కలిసి కూడా దాదాపు కరీంనగర్ రీజనల్ పరిధికి మొత్తం కూడా 66 బస్సులు కేటాయించడం కూడా జరిగింది. ఇప్పటికే 33 ఎలక్ట్రికల్ బస్సులు కూడా కరీంనగర్కు చేరుకోవడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల లోపల వివిధ రూట్ల లోపల ఈ ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతామని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. ఒకసారి ఎలక్ట్రికల్ బస్సు లోపల ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సు లోపల ఉన్నాము. మనకు దీనికి సంబంధించినటువంటి డ్రైవర్ గారు చెప్పండి, మిగతా బస్సులతో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రికల్ బస్సుకు ఎలాంటి ఫ్యూచర్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి? సార్, ఇంతకుముందు ఎయిర్ బస్ నడుపున్నాం 5 years తోటి. ఇప్పుడు ఈ జేబీఎం కంపెనీ వాళ్ళు ఈ బస్సెస్ తీసుకొచ్చారు, ఎలక్ట్రికల్ బస్సులు. చూసాం, చాలా బాగున్నాయి. వాళ్ళు దీని గురించి కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు, డ్రైవర్ సెలెక్షన్ చేసుకున్నారు. మాకు చాలా బాగుంది. దీని కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి. గేర్ లేదు, న్యూట్రల్ లేదు, అని ఫార్వర్డ్ స్విచ్లతోటి డ్రైవ్, రివర్స్ అని చాలా బాగున్నాయి. ఆటో గేర్ సిస్టమ్ ద్వారానే ఈ బస్సులు నడుస్తాయి. అవును సార్, ఆటో సిస్టము. మనకు ఓన్లీ ఎక్సైటర్ తోటి బ్రేక్ తోటే కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఇలా ఫీచర్స్ అంటే 5 cc కెమెరాస్ ఉన్నాయి. డ్రైవర్ నుంచి వెళ్ళి ప్యాసింజర్కు ఒకటి అటు ఉంది. ఇటు ఎక్స్ప్రెషన్ బోర్డులు ఉన్నాయి. డ్రైవర్ ప్యాసింజర్ ఎక్కే కానీ కూడా సీసీ కెమెరా ఉంది. బ్యాగ్ ఉంది. బ్యాగ్ మనం రివర్స్ తీసుకొని వస్తాం, ఇలా సీసీ ఫుటేషన్లా చూపెడుతుంది. అది మన గ్రీన్ జోన్, రెడ్ జోన్ ఎవరైనా ఉన్నా వస్తాం ఆల్రెడీ ఇక్కడ సైరన్ ఇస్తుంది. చాలా బాగుంది. ప్యాసింజర్కి వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ స్టాప్లో దిగే వాళ్ళు కూడా అక్కడ బటన్ క్లిక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈజీగా క్లిక్ చేస్తే మేము ఆటోమేటిక్గా వాళ్ళ స్టాప్లో దించేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా మామూలుగా ఇప్పుడు డీజిల్తో నడిచేటువంటి ఆర్టీసీ బస్సులతో పోల్చుకుంటే ఇప్పుడు ఆటో గేరు, ఎలక్ట్రికల్ బస్సు అంటే డ్రైవింగ్ చాలా సులభంగా ఉంటుందా? చాలా బాగా సులభంగా ఉంది. ఎయిర్ సస్పెన్సర్ తోటి చాలా బాగుంది. మన సూపర్ లగ్జరీ తోటి నార్మల్ డీజిల్ బస్సులతో కొలుచుకుంటే కూడా ఇది 36 seat అయితే ఇది 41+1 సీటర్స్ చాలా బాగున్నాయి. ఏదన్నా ఫైర్ అయినా సుతం 2 cylinders ఉన్నాయి. ఫైర్ అయినా కూడా మనం తొందరగా చేసుకోవచ్చు. మళ్ళీ ఎమర్జెన్సీ డోర్ ఉంది. ఎమర్జెన్సీ డోర్ వస్తే మొత్తం అన్ని డోర్లు ఒకేసారి ఓపెన్ అవుతుంది, ఎంత అదైనా కూడా. ఇంకా చాలా డ్రైవింగ్ విషయంలో అయితే చాలా బాగుంది. ఎయిర్ సస్పెన్సర్ చాలా బాగుంది. సీటింగ్ కెపాసిటీ ఎంత ఇచ్చారు? 41+1 ఇచ్చారు సూపర్ లగ్జరీకి. అది వరకు 36+1 ఉంది. 41+1 సూపర్ లగ్జరీకి వచ్చేసి. డిలక్స్ 45+1 ఉన్నది. ఎక్స్ప్రెస్కి వచ్చేసి 51+1 ఉంది, కానీ అవి ఇంకా రాలేదు. అంటే కరీంనగర్కు ఇప్పుడు వచ్చినటువంటి బస్సు లోపల డీలక్స్ బస్సులు ఎన్ని వచ్చినాయి, మామూలుగా ఎక్స్ప్రెస్ ఎన్ని వచ్చినాయి? 4 డీలక్స్ వచ్చినాయి సార్ ఇప్పటి వరకు, ఏసీ బస్. మొత్తానికైతే కరీంనగర్ ఇటు రీజనల్ పరిధికి ఇప్పటికే 66 బస్సులను కూడా కేటాయించడం జరిగింది. దీని లోపల 33 ఈరోజు రావడం జరిగింది. 33ను కూడా మంత్రి ఇటు ఎండీ సజ్జనారు అందరూ కరీంనగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిసి కూడా ఇటు ప్రారంభించడం జరిగింది. మనం బస్సులోకి వెళ్తున్నాం. మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు, సీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా, ప్రయాణికులు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉండటానికి సీటింగ్ అయితే అత్యాధునికమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం బస్సు లోపల మొత్తం కూర్చున్న తర్వాత వీరందరూ కూడా బస్సు లోపల ప్రయాణించేటువంటి ప్రయాణికులందరూ కూడా మొత్తం సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణ లోపల ఉంటారు. బస్సు లోపల 4 సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. తర్వాత వచ్చే బస్ స్టాప్ను కూడా వీళ్ళు మైక్ సిస్టమ్ ద్వారా ముందే ఏర్పాటు చేస్తారు. ముందు స్టేషన్ లోపల దిగాలనుకున్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ బటన్ ఒత్తుకుంటే వాళ్ళు
ముందు స్టేషన్ లోపల అలర్ట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్నీ కూడా ఇటు ఎగ్జిట్ విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూడొచ్చు, సీటింగ్ అయితే చాలా కంఫర్ట్గా ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఒక అత్యధికమైనటువంటి ఫ్యూచర్స్తో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఇటు కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు అయితే వచ్చి చేరడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కరీంనగర్ రోడ్లపైన రైమంటూ దూసుకువెళ్ళేటువంటి అవకాశం అయితే ఉన్నది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, పిగ్ టీవీ, కరీంనగర్.